50 సంవత్సరాల వడ్డీ లేని అప్పు ఇస్తుంది. రిటైర్మెంట్ రోజు ఒక అధికారి పెట్టిన సంతకం విలువ 84 కోట్లు ఎట్లాగో చూద్దాం. ప్రభుత్వం వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లను 2019లో ఎస్వీఆర్ అనే కంపెనీ నుంచి 56,000 రూపాయలకు కొన్నది. 2020లో సాయిబాబా బిఎస్ఆర్ల నుంచి 54,000 రూపాయలకు కొన్నది. 2022లో ఇవే ట్రాన్స్ఫార్మర్లను ఎంత కొన్నారో ఊహించగలరా? జాగ్రత్తగా వినండి. 139,999 రూపాయలకు. సంవత్సరాల తరబడి 54,000 కొన్న పరికరాన్ని ఒక్కసారే దాదాపు మూడింతలకు కొన్నారు. ఎవరి దగ్గర కొన్నారో గెస్ చేయగలరా? మీ గెస్ కరెక్ట్. షిరిడి సాయి. దేవుడి పేరుతో జరుగుతున్న ఈ దోపిడీలో కొసమర్పేంటో చెప్పమంటారా? ఈ అన్యాయపు ఫైల్ మీద సరిగ్గా తన రిటైర్మెంట్ రోజున సంతకం పెట్టి వెళ్లారు అప్పటి ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండి హరినాథరావు గారు. ఆ ఒక్క సంతకం విలువ 85 కోట్లు. ఆ రోజుతో మొదలైన ప్రజా దోపిడీ పర్వం ఈ రోజుకి కొనసాగుతోంది. దీన్ని ఆపాల్సిన ఏసీబీ, విజిలెన్స్, సిఏజీ, ఏపీఈఆర్సీలు జీతాలు తీసుకుని ఏం చేస్తున్నాయి? ప్రభుత్వాలు మారాయి, సీఎండీలు వస్తున్నారు పోతున్నారు. ప్రజల రక్తానికి మరిగిన పులుల స్వైర విహారం అడ్డు అదుపు భయం భీతి లేకుండా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఈ వారం అంటే జనవరి 2026లో ఇంకొక 10,000 ట్రాన్స్ఫార్మర్ల ఆర్డర్ షిరిడి సాయికి ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది వైసీపీ 2.0. అదే టీడీపీ జనసేన ప్రభుత్వం. స్కెచ్ లో భాగంగా 9 కంపెనీలలో 7ని డిస్క్వాలిఫై చేసింది. నేను విద్యుత్ అవినీతి మీద చేసిన వీడియోలకి దాదాపు 30 లక్షల వ్యూస్ వచ్చాయి. ప్రజలు ఈ దోపిడీని గమనిస్తున్నా, ఇతర పత్రికలు ఛానళ్లు గగ్గోలు పెడుతున్నా తగ్గేదేలే అంటున్నారు మన అధికారులు, నాయకులు. ఈ దోపిడీ ఆగాలంటే ఒకటే మార్గం, డిస్కాంలను ప్రైవేటైజ్ చేయాలి. మోడీ ప్రభుత్వం డిస్కాం ప్రైవేటీకరణ కోసం 1,00,000 కోట్ల బడ్జెట్ కేటాయించింది. 50 సంవత్సరాల వడ్డీ లేని అప్పు ఇస్తుంది. ఢిల్లీ, ముంబై, ఒడిశా తరహా ప్రైవేటీకరణకు మనకింతకన్నా మంచి సమయం లేదు.